start your testimony, please, Victoria. I'm sorry, but just couldn't hold it and tell your testimony again. ఓకే అండి. చూడంగానే మా సర్వెంట్ని చూడంగానే మెయిడ్ని చూడంగానే డాక్టర్ నమ్మ నువ్వు చిన్నప్పుడు నువ్వు పడ్డావా ఎక్కడైనా బండి మీద నుంచి అంటే నేను 5 years బ్యాక్ నేను పడిపోయాను డాక్టర్, అప్పుడు నాకు పంటకి తగిలింది, పన్ను కూడా కొంచెం ఊడింది అంటే ఎక్స్రే తీయమని చెప్పారు. ఎక్స్రే తీస్తే అక్కడ ఒక సిస్ట్ లాగా ఫామ్ అయింది ఫ్రంట్ లో పై చిగురు దగ్గర. సిస్ట్ లాగా ఫామ్ అవుతే డాక్టర్ షాక్ అయ్యి విత్ ఇన్ 3 days లో ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఈ సిస్ట్ పెద్దగా అయిపోతుంది, దీనివల్ల ఈ వేరే పళ్ళు కూడా ఎఫెక్ట్ ఇస్తున్నాయి, అందుకనే తనకి చాలా స్వెల్లింగ్ వచ్చేసింది, మూత్ అంతా ఆపరేషన్ చేయాలి అని చెప్పారనమాట. ఆపరేషన్ చేయాలంటే మాకు చాలా భయం వేసింది. సరే 38,000 సంథింగ్ ఎంతో అవుతుంది అన్నారు. సరే అని ఇంటికి వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కి మేము చెప్పాము ఆపరేషన్ చేయాలంట, 3 days పెయిన్ కిల్లర్ ఓన్లీ 3 days వేసుకోవాలంట, ఇంకా తర్వాత వేసుకోకూడదు అని చెప్పారు. చేయకపోతే ఇది సిస్ట్ పెద్దగా అయిపోతుంది, చాలా కష్టం అవుతుంది అని చెప్పారు. అంటే మాకు కొంచెం భయం వేసింది. వాళ్ళ పేరెంట్స్ కూడా పాపం భయపడి మా డాటర్ ని మా దగ్గర పంపించేసింది, మేము ఇప్పుడు చేపించుకుంటాం అని అన్నారనమాట. అంటే సరే అని అనుకున్నాం, కానీ నాకు సర్జరీ ఉంది ఈ నెలలో 14th, మళ్ళీ తనకి సర్జరీ అవుతే మళ్ళీ నన్ను ఎవరు చూసుకుంటారని అదొక టెన్షన్. సరే మేమే చేపిస్తాం ఇక్కడ ఆపరేషన్ అని అనుకున్నాము. కానీ నెక్స్ట్ డే తనకి ప్రేయర్ చేస్తున్నాను. నైట్ తను అంటే నా కోసం ప్రే చేయండి అంటే నేను ప్రే చేశాను. తనకి ప్రే చేసి, ప్రభా నువ్వు ఇచ్చిన అధికారం చొప్పున మొన్న ఆంటీ ఇచ్చారు గిఫ్ట్, మీ అందరికి గిఫ్ట్ అడగండి అడగండి అంటే నేను హీలింగ్ గిఫ్ట్ అడిగాను ప్రభా. నేను నమ్ముతున్నాను, నువ్వు చెప్పావు ఆ రోజు టెస్ట్ మీ అని అన్నారు. నౌ ఐఎమ్ టెస్టింగ్ యూ లార్డ్. ప్రభా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈయనకున్న ప్రతి ఒక్క సిస్ట్ మాయం అయిపోవాలి, ఆపరేషన్ లేకుండా దీనికి మొత్తం హీల్ అయిపోవాలి అని ప్రార్థన చేశాను. అలాగే కంటిన్యూ 2-3 days డైలీ ప్రార్థన చేసి దానికి చేసేదాన్ని. ఇంకా బిలీవ్ చేయి నువ్వు కూడా, దేవుడు తగ్గించేస్తారు, వితౌట్ ఆపరేషన్ ఇది హీల్ అయిపోతుంది అని. తర్వాత డాక్టర్ గా పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, అది మానేసి వేరే ఆయన డాక్టర్ ని కన్సల్ట్ చేసి యాంటీబయాటిక్స్ కనుక్కొని యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇచ్చామన్నమాట. విత్ ఇన్ 4-5 days లో తన స్వెల్లింగ్ పెయిన్ అంతా తగ్గిపోయింది. ఆల్ గ్లోరీ టు గాడ్. నేను ప్రార్థన చేశాను, ప్రభా నువ్వు టెస్ట్ మీ అని చెప్పావు, కానీ ఆ రోజు టెస్ట్ చేస్తానికి ఏం లేదు, కానీ ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్నాను, మీరు నాకు ఇచ్చారు హీలింగ్ గిఫ్ట్, నేను అడిగాను మీరు నాకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను అని ఆ బిలీవ్ తోనే నేను చేస్తున్నాను. నేను టెస్ట్ మనీ ఇస్తాను, మీరు తగ్గిస్తే నేను టెస్ట్ మనీ ఇస్తానని నేను నమ్మాను. దేవుడు అలాగే ఇప్పుడు కంప్లీట్ గా తనకి నార్మల్ గా అన్ని తినగలుగుతుంది, అన్ని పనులు చేయగలుగుతుంది. ఆల్ గ్లోరీ టు గాడ్. Auntie Victoria, in Victoria house, full-time maid is there, and she had some pain in dental problem in her mouth, and they took her to the dentist, and the dentist told she has to be undergo the operation, and he gave some medicines. After coming, and doctor said it will cost around 38,000. So 38,000, and Victoria was very much worried about, because she too have operation in this month, and if this girl get operated, how she will manage the house and how I manage the house, like that she was worried, and she was praying to the Lord. And she in the prayer meeting last week, I think, God said, I'm giving everyone gift. You whatever gifts you want, you ask me, I'll give you, like that. He told. She asked for a healing gift, auntie. So with that faith, she prayed, and she had a cyst in her gums, auntie, gum. So she called her and prayed for her for 3 days, auntie. And she prayed to the Lord, God, you have given me this healing gift, and you asked me to test me. So that's why I'm testing you now. Please heal her and give her complete healing, like that. She prayed for her 3 days, auntie. And then God gave her complete healing, auntie. She's giving glory to the Lord Jesus. Praise God. Glory to God. Glory to God. Glory to God. See, when God talks to you through me, you must take it seriously and claim it, and it'll be yours. You just have to claim it by faith and take it by faith. Okay? And great things God will do through you. Praise God. Thank you, Victoria. Thank you. Praise God. ఆంటీ చెప్తున్నారు, నా ద్వారా దేవుడు ఏం మాట్లాడతారో
అది మీరు విశ్వాసంతో పొందుకొని అది మీ జీవితంలో క్లెయిమ్ చేసుకోండి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేస్తారని దేవుడిని మహింపరుస్తున్నారు. ఆమేన్. Praise God. Praise God. Hallelujah. I can't keep it in. I need to pray. Hallelujah. Hallelujah. Today, Kampaha, I'm going to specially bless couples, Sapakashoka, who are having trouble in their marriages. Sapakashoka. My heart is going out towards couples and families who are having a tough time in their married life. ఈ రోజు ప్రత్యేకంగా నేను కపుల్స్ ని దీవిస్తున్నాను. ఎవరైతే వాళ్ళ మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ గురించి నేను నా హృదయం ఎంతో బాధగా వేదనగా ఉన్నది. వాళ్ళని దీవిస్తానని నేను చెప్తున్నాడు తండ్రి. Whether your wife is troubling you or your husband is troubling you, I'm going to give you the gift of a happy married life. మీ భార్య గాని మీ భర్త గాని ఎవరొకరు మీరు ట్రబుల్ ఇస్తున్నారు, మీకు ఈ రోజు గిఫ్ట్ ఇస్తున్నాను, మీకు హ్యాపీ లైఫ్ గిఫ్ట్ ని ఇస్తున్నాను. Wherever you are, cry out for your life partner by name. Cry out in your heart to God for your life partner by name. Cry out to the Lord. మీరు ఎక్కడున్నా మీ లైఫ్ పార్ట్నర్ కోసం హృదయపూర్వకంగా ఏడిసి వాళ్ళ కోసం మొరపెట్టమని అడుగుచున్నాడు దేవుడు. Just believe it and cry out to the Lord, and He will give you a loving and a caring life partner who has been neglecting you and going against you. I'm going to give you that sort. I'm going to transform either your wife or your husband, whoever is troubling you, I will transform them. So lift your hands and cry out to the living God and receive it in Jesus' name. మీరు కేవలం నమ్మండి. ఏ హస్బెండ్ అయినా వైఫ్ అయినా మిమ్మల్ని బాధపడుస్తున్నారో వాళ్ళని నేను ట్రాన్స్ఫార్మ్ చేసి మార్చి మిమ్మల్ని ఒక ప్రేమ కలిగే హస్బెండ్ ని, ప్రేమ కలిగే వైఫ్ గా మార్చి మీకు ఇవ్వబోతున్నానని మీ హృదయాల్లోని మీరు నమ్మండి. For the wicked one is out to break up marriages. దుష్టుడు మీ మ్యారేజెస్ ని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు. I'm melting the hearts of the rough and the unbelieving husbands. నేను ఎవరైతే అన్బిలీవ్ హస్బెండ్స్ ఉన్నారో హార్టెడ్ గా ఉన్నారో వాళ్ళ హృదయాల్ని నేను ఈ సమయంలో కరిగిస్తున్నానని చెప్తున్నారు యేసయ్య. And I'm working in the hearts of the wives who are antagonistic towards their husband and don't care to be good, loving, submissive and kind. నేను ఎవరైతే భార్యలు ఉన్నారో వాళ్ళ హస్బెండ్ ని ప్రేమించట్లేదు వాళ్ళని కూడా నేను మార్చుతున్నానని చెప్తున్నాడు తండ్రి. I'm healing such marriages. నేను ఈ సమయం అలాంటి మ్యారేజెస్ ని నేను హీల్ చేస్తున్నానని చెప్తున్నారు. Beloved daughters, I'm praying for total salvation for husbands. నా ప్రియ బిడ్డలారా, నేను మీ భర్తల కోసం సంపూర్ణమైన రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నారు యేసయ్య. And my beloved sons who are crying out to me, I will transform your wives to be the type of wives they should be. ఇంకా నా ప్రియ కొడుకులారా, మీరు మీ భార్యల కోసం ఎంత ఏడుస్తున్నారో వాళ్ళందరినీ నేను మార్చబోతున్నానని చెప్తున్నారు తండ్రి. Just receive this marital blessing by faith with thanksgiving to the living God. Just you have to receive it and believe that Jesus is doing it in your lives. కేవలం మీరు నమ్మండి, విశ్వాసంతో నమ్మండి. మీ జీవితంలో యేసు ప్రభు ప్రవేశించి ఉన్నారు, నమ్మమని అడుగుచున్నారు. In Jesus' name. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. Hallelujah. Canto concerto rihanto a concerti a ruhantia canto concerto a rupa concerto rihanto. I'm breaking every witchcraft of the women and men on whom witchcraft has been done. ఎవరి ఆడవాళ్ళ మీదైనా మొగ్గోళ్ళ మీద ఎవరి మీద చాతబడి చేసి ఉన్నారో ఆ చాతబడిని ఎంత నేను విరగొడుతున్నానని చెప్తున్నా తండ్రి. Breaking the power of witchcraft over those who are under satanic attacks.
ఎవరైతే సటానిక్ అటాక్ లో ఉన్నారో వాళ్ళ మీద అన్న విచ్-క్రాఫ్ట్ అంతా ఎరగొడుతున్నానని చెప్తున్నారు. I'm breaking the claim that the wicked one is making over your lives in Jesus' name. మీ జీవితాల్లో అది ఆ సాతాను మీ మీద ఏం క్లెయిమ్ చేస్తుందో అదంతా నేను ఎరగొడుతున్నానని చెప్తున్నారు. And I'm pouring upon you the freedom and the grace that Christ gives. మీ అందరికి ఫ్రీడమ్ ని ఇస్తున్నాను అని చెప్తున్నారు. Many of you are having physical problems. మీలో చాలా మందికి శారీరకమైన సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. Problems in your bodies. మీ బాడీస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. And I'm strengthening your bones, your muscles, your ligaments, your tendons, your hands, your legs, your backbones, your hips, your necks, and every part of your body. I'm strengthening it and pulling out the trouble in them in Jesus' name. మిమ్మల్ని నేను మీకున్న లిగమెంట్స్ ని, బోన్స్ ని, మజిల్స్ ని అన్నిటిని సరిగా చేస్తున్నాను, వాటికి బలం దయచేస్తున్నానని చెప్తున్నారు. Lift your hands and receive that healing. మీరు చేతుల్ని పైకెత్తి ఈ హీలింగ్ ని మీరు పొందుకోమని అడుగుచున్నాను. By faith, receive that healing. విశ్వాసంతో ఈ హీలింగ్ ని మీరు పొందుకోమని అడుగుచున్నాను. Thank the Lord God Almighty. ఇంకా తండ్రికి మీరు స్తుతులు చెల్లించమని అడుగుచున్నాను. Some of you are having psychiatric problems. మీకు చాలా మంది కొందరికి సైకాట్రిక్ ప్రాబ్లం ఉన్నది. Problems in the mind. మైండ్ లో ప్రాబ్లం ఉన్నది. I'm laying my nail pierced hands upon your heads. నా గాయపడే హస్తం మీ మైండ్ మీద నేను పెడుతున్నానని చెప్తున్నారు. And I'm calming your minds down. మీ మైండ్ ని నేను కామ్ చేస్తున్నానని చెప్తున్నారు. And filling the grace of God in your minds and removing the root cause of that trouble. మీ మైండ్ లో ఏది రూట్ కాజ్ ఉందో అదంతా నేను తీసివేసి దాన్ని సరి చేస్తున్నానని చెప్తున్నారు. My grace and mercy is upon you. నా కృప దయ మీ అందరి మీద ఉన్నది. My loving kindness is upon you. నా ప్రేమ మీ అందరి మీద ఉన్నది. And those who get colds, coughs, fevers, and all these irritating diseases on and on every time without a let up, I'm healing you and giving you strength to withstand the normal cold, coughs, fevers, and all these things which are caused by the weather and which are caused by the evil spirit. I'm giving you relief from them totally, permanently. Jesus name. ఎవరికైతే కోల్డ్ కాఫ్ ఫీవర్ ప్రతిసారి వస్తా పోతా ఉంటుందో వెదర్ ద్వారా కానీ సాతాన్ ద్వారా కానీ అన్నిటి నుంచి మీకు రిలీఫ్ చేస్తున్నాను, మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. Those who have trouble in the internal organs, in the liver, in the kidneys, in the stomach, in the heart, and all the internal organs of the body, I'm laying my hand upon that organ that is troubling you. Just cry out to me and tell me where you need the healing, and it will be done in a spiritual, supernatural way, and you just believe it and receive it in Jesus. ఎవరికైతే ఇంటర్నల్ హీలింగ్ కావాలో, లివర్ కానీ ఏమే కానీ ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ నేను ఈ సమయం హీలింగ్ ఇస్తున్నాను, కేవలం విశ్వాసంతో మీరు నమ్మండి, నా హీలింగ్ ని పొందుకోమని అడుగుచున్నాను. The most difficult cases I'm healing right now. ఈ సమయం చాలా డిఫికల్ట్ కేసెస్ ఉన్నాయి. Give all the glory to the living God. ఘనత మహిమ సమస్తం మీకే చెల్లిస్తున్నాం తండ్రి. He is a jealous God. He will not share his glory with another. ఆయన ఒక జెలస్ గాడ్. ఆయన తన మహిమని ఎవరితో షేర్ చేయరు. So those who by faith have cried out to God, receive your healing right now and praise and thank the name of the Lord God Almighty. ఎవరైతే విశ్వాసంతో ఈ సమయం నా సన్నిధిలో మొరపెట్టి ఉన్నారో మీరు సంతోషంగానే నా బ్లెస్సింగ్స్ మీరు పొందుకోండి. My grace be upon you. My blessings be upon you.
In నా Jesus. కృప నా దయ మీ అందరి మీద ఉన్నది. ఏస్తున్నాము నడుచున్నాము. Hallelujah. 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 Praise you. Praise you. Bless you. Bless you. Bless you. My daughter Pearl, I'm reading your heart. నా కుమార్తె పర్ల్, నేను నీ హృదయం చదువుచున్నాను. My daughter Pearl, I know your needs. I know your requirements. నా కుమార్తె పర్ల్, నాకు తెలుసు నీ అవసరతాలు ఏమున్నాయో అన్నీ నాకు తెలుసు. And you've been crying out to me for some time. నువ్వు నా కోసం మొరపెడుతున్నావు. Just lift your hands, my daughter Pearl. నా కుమార్తె నీ చేతుల్ని పైకి ఎత్తమని అడుగుచున్నాను. And receive by faith what you're asking for. Receive it, my daughter Pearl. Receive it. నా కుమార్తె పర్ల్, నేను విశ్వాసంతో నువ్వు పొందుకొని ఏమిస్తున్నానో అది విశ్వాసంతో నువ్వు పొందుకోమని అంటున్నాను. My beloved daughter, receive it in Jesus' name. నా కుమార్తె విశ్వాసంతో నేనేమిస్తున్నానో అది పొందుకోమని అంటున్నాను. Samrajyam, my daughter. నా కుమార్తె సామ్రాజ్యము. I'm giving you a breakthrough in every problem you are facing. నీకున్న సమస్యలన్నిటి నుంచి నీకు ఈ సమయం బ్రేక్ త్రూ ఇస్తున్నాను. I'm giving you a complete total breakthrough. పూర్తిగా సంపూర్ణంగా నీకున్న బాధల నుంచి నీకు విడుదల ఇస్తున్నాను. Be thankful and receive it. నాకు ధన్యవాదాలు చెల్లిస్తూ నా ఆశీర్వాదాలు నువ్వు తీసుకోమని అడుగుచున్నాను. Isaac, my son. ఐజాక్ నా కుమారుడా. I'm filling with great grace and glory. నిన్ను గొప్పగా నా కృప ద్వారా నేను నింపుచున్నాను. And great wisdom. గొప్ప విజ్డమ్ తో నిన్ను నింపుచున్నాను. Go forth boldly into the world. నువ్వు లోకంలో బోల్డ్గా వెళ్ళిపో. And declare fearlessly all what the Lord has done for you. నీ జీవితంలో నేను చేసిన అన్ని కార్యాలు లోకంలో బోల్డ్ గా చెప్పమని చెప్తున్నాను. And you will overcome the wicked one with the word of your testimony and the blood of the Lamb. నీ జీవితంలో నువ్వు ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా విజయం పొందుతావు అంటే నీవు ఇచ్చే సాక్ష్యం ద్వారా ఇంకా నేను కాచిన యేసు రక్తం ద్వారా నువ్వు విజయం పొందుతావు అని చెప్తున్నాడు దేవుడు. Jeevanamma, my daughter. జీవనమ్మ గురించి పేరుస్తున్నాను. My daughter Jeevanamma, don't cry so much. జీవనమ్మ నువ్వు ఏడవద్దు. I'm quieting down your heart. నీ హృదయాన్ని నేను చూస్తున్నాను. I'm quietening down your heart and laying my hand of blessing upon you. నా ఆశీర్వాదం చేతులు నీ మీదే ఉంచుచున్నాను. And blessing you, blessing you, blessing you. నిన్ను దీవిస్తున్నాను. Victoria, my daughter. నా కుమార్తె విక్టోరియా. I'll use you very, very powerfully and mightily. నేను నిన్ను చాలా గొప్పగా ఇంకా చాలా పవర్ఫుల్ గా నిన్ను వాడుకోబోతున్నాను. And you'll be a great woman of God. నువ్వు గొప్ప దేవుడు కుమార్తె స్త్రీ వై ఉంటావు. Jeevanaratna. జీవరత్న. Jeevanaratna, a breakthrough is coming in your life. జీవరత్న, నీ జీవితంలో గొప్ప విడుదల రాబోతుంది. A big breakthrough is coming in your life and in your situation. నీ జీవితంలో నీకున్న సిచ్యువేషన్ లో గొప్ప విడుదల రాబోతున్నది. A complete breakthrough. సంపూర్ణమైన బ్రేక్ త్రూ వస్తుంది. సంపూర్ణమైన విడుదల వస్తుంది. Pawan Kumar, don't give up hope. పవన్ కుమార్, నా కుమారుడు, నువ్వు ఉన్న హోప్ ని వదలవద్దు. I will settle things in your family and let there be peace in your situation. నీకు ఫ్యామిలీలో నీ సెటిల్ చేస్తాను. నీ జీవితంలో శాంతి సమాధానంతో నింపుతాను. My daughter Prem, I'm with you always, even unto the end of the age I will be with you. నా కుమార్తె ప్రేమ్, నేను నీతో ఎప్పుడు ఉన్నాను, ఎల్లప్పుడు ఉన్నాను, నేను అంతం వరకు నీతో ఉంటానని చెప్తున్నారు. My grace and mercy is upon you. నా కృప దయ నీ మీద ఉంటుంది. Now I'm pouring great anointing upon all of you. ఈ సమయం నేను గొప్ప
అభిషేకం మీ అందరి మీద కుమ్మరిస్తున్నానని I'm చెప్తున్నారు. pouring great anointing upon all of you. మీ అందరి మీద గొప్ప అభిషేకం ఇస్తున్నాను. Lift your hands and receive it by faith. ఈ సమయం మీరు చేతులు పైకెత్తి ఈ అభిషేకాన్ని పొందుకోమని అంటున్నాను. Lift your hands and receive it by faith with thanksgiving. మీ ఈ సమయం విశ్వాసంతో చేతులెత్తి ఈ అభిషేకాన్ని పొందుకోమని అడుగుచున్నాను. The anointing is coming upon you powerfully. Hallelujah. నా అభిషేకం ఈ సమయం పవర్ఫుల్ గా మీ జీవితంలో దిగి వస్తున్నది. By faith to receive it విశ్వాసంతో మీరు నమ్మండి. and be thankful. ఇంకా నాకు స్తుతులు చెల్లించండి. In Jesus' name, be thankful. యేసు నామమున అడుగుచున్నాను. Grace be upon you. Mercy be upon you. Loving kindness be upon all of you. నా కృప దయ అందరి మీద ఉన్నది. All of you, those who are desirous of getting the Holy Spirit anointing, who are crying out for the Holy Spirit anointing, it is coming upon those who are crying out for the Holy Spirit anointing upon themselves and their family members. By faith, you lift up your hands and receive it for yourselves and for your family members. For this promise is for you and your children, those who are near and those who are far away. Receive. ఎవరైతే పరిశుద్ధాత్మ కోసం ఏడ్చున్నారో ఈ సమయం వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ ఇస్తున్నాను. ఇది కేవలం మీకోసమే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్యామిలీలో ఉన్న పిల్లలకి, అందరి కోసం ఈ పరిశుద్ధాత్మ గిఫ్ట్ ని మీకు ఇస్తున్నాను. Those who by faith believe it are receiving it. ఎవరైతే విశ్వాసంతో నమ్ముతున్నారో వాళ్ళకి ఈ అభిషేకం, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం తప్పకుండా వాళ్ళ జీవితంలో According వస్తుంది. to your faith be it unto you. మీ విశ్వాసాన్ని నేను ఆదరిస్తున్నాను. Be thankful and praise the living God. ఎల్లప్పుడూ దేవుని స్తుతించి ఆరాధించండి. In Jesus' name, amen. యేసు నామమున అడుగుచున్నాను. Praise God. Praise God. Praise God. Praise God. Does anybody want to share anything? Any experience you had, or any vision you saw, or any blessing that you got, or felt the touch of God, so that you share? మీరు ఎవరైనా ఏదైనా విజన్స్ చూసారా ఈ ప్రార్థన చేసే ద్వారా, లేకపోతే దేవుడు టచ్ ని ఫీల్ అవ్వారా? ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. Yes, Amrit, you would like to share? Yeah, praise the Lord. Am I audible? Yes, Yes. you're audible. Yeah, I was suffering yesterday with pain because of the witchcraft. Because new moon and full moon days, I have these attacks coming from demonic sources, from witchcraft. And I asked call auntie, and she prayed for me. And after prayer, immediately the pain left. Pain in my ribs was very much, and I could not tolerate it, and I could not walk properly also. And thank God that auntie prayed, and by the grace of God, the pain was gone. And I got up this morning, and I had more energy, more strength to do my works. And by the grace of God, I got this relief. I'm very thankful to God, and also thankful to auntie for praying for me. Thank you Praise very God. much for this time. Amen. Praise God. Amen. Praise ఇక్కడ God. ఇక్కడ బ్రదర్ అమృత్ గారు ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, చాతబడి శక్తులు, క్రియల శక్తులు, సాతాన క్రియల శక్తుల ద్వారా తనకి రిప్స్ లో చాలా నొప్పి ఉండేదంట. అయితే తను నడవలేకపోయే చాలా బలహీనంగా ఉంటే ఆంటీ కాల్ చేసినప్పుడు ఆంటీ ప్రేయర్ చేశారంట. ప్రేయర్ చేసినప్పుడు తనకి దేవుడు వెంటనే హీలింగ్ ఇచ్చారంట. అయితే తను మార్నింగ్ చక్కగా లెగగలిగారు, నడుస్తున్నాడు. ఆయనకి ఒకలాంటి ఎనర్జీ, దేవుడి దగ్గర నుంచి వచ్చిన స్ట్రెంగ్త్ ఇచ్చారు. ఆయనకి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చారని చెప్తున్నారు. ఈ విషయంలో దేవుడిని మహిమపరుస్తున్నారు బ్రదర్ గారు. ఇంకా ఆంటీకి కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. Praise God. God be praised. All glory belongs to the Lord. Anyone had any experience right now as we were praying? Did you see vision, or did you have God tell you something? Anybody wanting to share that?
ఆశాంటి ఇప్పుడు ప్రైజ్ ప్రేయర్ లార్డ్ ఆంటీ. చేస్తుంటే ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ కలిగిందా? ఏదైనా టచ్ అయినా అక్క విజన్స్ ప్రైజ్ ఏదైనా లార్డ్ అక్క. కనిపించినట్టే? అక్క నేను ఋతు అక్క. ఋతు గ్రేస్ చెప్పమ్మా. అక్క ఇప్పుడు ఆంటీ ప్రేయర్ చేస్తున్నప్పుడు అభిషేకాన్ని అందుకోండి అన్నప్పుడు నాకు లైన్ లో దేవదూతలు లైన్ గా అటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక లైన్ లో నుంచున్నట్టుగా కనిపించింది అక్క. ఆహా. అట్లా ఆంటీ అచ్చా అచ్చా. ఆంటీ while you are praying, God said, I'm pouring my anointing. You receive my anointing like that. God was telling at that time. She saw one vision that right side and left side are lot of angels are there. They are standing in a line like that. She saw auntie. Oh, praise God. Glory to God. Glory to God. Yes, Ruth to Grace. Thank you. Did anyone get any more vision or something God talked to your heart? Huh? Something God ఎవరికైనా talked to your విజన్స్ heart? అయినా మీ హృదయాల్లో దేవుడు ఏమైనా మాట్లాడారా? అది మీరు పంచుకోవచ్చు ఈ సమయంలో. Yes. Yes. Samrajyam is saying something. ప్రైజ్ లార్డ్ ఆంటీ. Praise God, Samrajyam. మీరు ప్రేయర్ చేసేటప్పుడు మా రూమ్ లోంచి ఒక 2 స్నేక్స్ వెళ్ళిపోతున్నట్టుగా అలా వచ్చింది సిస్టర్. Okay, okay. Auntie, while you were praying, she saw one vision in which she saw that 2 snakes were going out from her room. They left the room like that. She saw the auntie. Praise God, praise God. Thank you, Samrajan. That is work of the Holy Thank you, Spirit sister. driving out demons from your house. Amen, amen, amen. Thank you, Samraja. అది పరిశుద్ధాత్మ చేసిన కార్యం అని చెప్తున్నారు ఆంటీ. Praise ఓకే God, సిస్టర్. థ్యాంక్ యూ. praise God. Anybody థ్యాంక్ యూ else? ఆంటీ. Praise God. ఇంకెవరైనా Anybody ఉన్నారా else? టెస్ట్ మనీ చెప్తానికి? Yeah, auntie, I was when you were praying, auntie, and even before you called out my name, before that only, I was able to see God's hand when you prayed. When you were praying, you said that my pierced hands are on you. My pierced hands are on you. I'm blessing you. Take the anointing. I could clearly see that his hand was on me, and even after that, I was able to see that God was moving in the house. And Praise God. also last week I had a slight depression, and I was kind of getting into depression because I was a little overwhelmed with everything that was happening around me. You shared one song, and also Jyotirmai shared one prayer with me, and immediately everything changed, auntie. So just glory to God. Praise God. All glory to Amen. God. Amen. Amen. ఇక్కడ పర్ల్ సిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఆంటీ ప్రార్థన చేయకముందే అతనికి ఒక దర్శనం వచ్చింది. ఏమొచ్చిందంటే యేసు ప్రభు గాయపడే హస్తాలు తన తల మీద పుట్టి తన్ని జీవిస్తున్నట్టు వచ్చింది. అదే రీతిగా ఆంటీ కూడా ప్రార్థనలో అదే ప్రవచించారు. ఆ ఆంటీ ప్రవచనం చేసినా కూడా తను ఏం చూసారంటే ప్రవచనం చేసిన తర్వాత కూడా తన రూమ్ లో వాళ్ళ ఇంట్లో యేసు ప్రభు నడుస్తున్నట్టు తను చూసారంట. ఇంకా లాస్ట్ వీక్ తను చాలా డిప్రెస్ ఉన్నారంట. ఉన్నప్పుడు తను ఒక పాట విన్నారు. ఇంకా జ్యోతిర్మయి కూడా ఒక ప్రేయర్ పంపించారంట. అది విన్నాక తనకి ఉన్న డిప్రెషన్ పోయిందని దేవుడికి మహిమ చెల్లిస్తున్నారు. Praise God. Hallelujah. My grace is filling this place. Hallelujah. Your homes are being filled by the grace of God right now. Hallelujah. నా కృప మిమ్మల్ని నింపుచున్నది. మీ ఇంటిలో నా కృపతో నింపబడుచున్నది. I'm filling each of your homes with the grace and the blessings of God. Come on. మీ ప్రతి ఒక్క ఇంట్లో నా కృపతో నింపుచున్నాను, నా ఆశీర్వాదాలతో నింపుచున్నాను మీ Like ఇంట్లో. heavy rainfall, like a heavy rainfall, the anointing and blessings are coming upon you all. బలంగా రెయిన్ లాగా మీ ఇంట్లో అభిషేకం వస్తుంది. Like a heavy rainfall, like that. The grace and blessings of God are coming upon your homes, your whole homes, in every room of your home. Like that, the rain of the blessings of God is falling upon you. హెవీ వర్షం పడుతుంది. అలాగా నా అభిషేకం మీ అందరు మీ ఇంట్లో కుమరిస్తున్నానని చెప్తున్నారు. అలా వస్తుంది, దిగి వస్తుంది అంటున్నారు. Receive it by faith with thanksgiving. Receive it. నా అభిషేకాన్ని మీరందరూ రిసీవ్ చేసుకోండి అంటున్నారు.
am your Heavenly Father. And I want each of you, name by name by name, to be totally satisfied and to be totally filled. నేను మీ పరలోకమైన తండ్రి అయి ఉన్నారు. మీ అందరిని పేరు పేరుగా నాకు తెలుసు. మీరందరూ నాకు మొరపెట్టండి, నేను మీ మొరలు నేను ఆలకిస్తున్నానని చెప్తున్నారు. And I'm filling your hearts with the joy of the Lord, which will strengthen you. నేను మీ హృదయాల్ని సంతోషంతో నింపుచున్నానని చెప్తున్నారు. And I'm giving you the living water. Giving, quenching your thirst with the living waters of the Holy Spirit. Drink of it and quench your thirst. నేను మీకు జీవజలాలు ఇస్తున్నాను, మీకున్న దప్పికని తీసుకోండి. జీవజలంతో మీ పరిశుద్ధాత్మ మీ అందరికి ఇస్తున్నానని చెప్తున్నారు. Drink of the living waters. Drink of the living waters and quench your thirst. మీకున్న ఆ దప్పికని తీసుకోండి, పరిశుద్ధాత్మని మీరు పొందుకోమని, మీకున్న ఆ దప్పికని తీసుకోమని అడుగుతున్నాను. Hallelujah. The woman at the well in Samaria couldn't understand it, but you understand. And I'm quenching your thirst for the living God in your lives. Just drink of it and quench your thirst, beloved. Quench your thirst. సమరయ స్త్రీకి ఎలా నేను తృప్తిపరుచున్నాను, అదే రీతిగా మీకు తృప్తిపరుచున్నాను. మీకున్న దప్పికని తీస్తున్నాను, మీరు నమ్మకంతో నమ్మండి. My grace be upon you. My blessings be upon you. నా కృప దయ మీ అందరి మీద ఉన్నది. Praise God, praise God, praise God, praise God, praise God. Glory to God, glory to God, glory to God, glory to God, glory, glory to God. Great glory upon you, great glory upon you, great glory upon you. In Jesus' name, amen. Amen. And amen. Did any of you have any experience? Did God reveal anything to you? Auntie, I saw somewhat vision, Auntie. I saw white clouds, thick clouds. In the middle of the cloud, Jesus was there and he is moving in that clouds, Auntie. Amen, amen, amen. Praise God. You tell him Telugu also. నేను ఇప్పుడు ఆంటీ ప్రార్థన చేస్తుండగా చాలా థిక్ అంటే క్లౌడ్స్ ని చూసాను, తెల్లటివైన క్లౌడ్స్. ఆ క్లౌడ్స్ లో యేసు ప్రభు ఇలా తిరుగుతున్నట్టు కనిపించింది. Praise God, praise God. Anybody else? Any revelation that God talked to your heart or you were touched or anything? దేవుడు ఇప్పుడు మీతో ఎవరైనా ఎలా మాట్లాడారు, ఎవరితో అయినా మాట్లాడారా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు చెప్పొచ్చు. ఎవరికి ఏమైనా దర్శనాలు వచ్చినాయా, దేవుడు హృదయంలో మీతో మాట్లాడారా, మీరు షేర్ చేసుకోవచ్చు మీ ఎక్స్పీరియన్స్ ని. Okay, thank you. Hello. Yes, Isaac. Auntie, so basically all the problems which I was dealing with from, like a mere cold or like other things as well, everything was covered in today's prayer. Everything which I wanted to. Yeah, we can't hear you, Isaac. Your voice is breaking, brother. Isaac? Hello, Isaac? Isaac? We can't hear you better. Brother, yeah, Auntie, I'll tell Auntie, I could hear. Yes. Isaac is saying that he had cold, he was down with cold until last few days. And that was covered when you prayed. Some people are suffering with cold, you said, Auntie, and those are all healed. Small little ones and all our God is healing all those. So he was saying that I think there's a connectivity issue there in some place in some of the rooms there. He's in Bangalore, so maybe that's why it's not. Praise God, God be praised. Praise God. See, God knows the Spirit of God is the same in all of us. See,
and He knows our needs and requirements. Yes. సిస్టర్ Nice. మీరే తెలుగులో చెప్పండి, నాకు సరిగా అర్థం అవ్వలేదు. చెప్తానండి. అంటే ఐజక్ మా సన్ బెంగళూరులో ఉంటారు. తను కూడా అటెండ్ అవుతున్నారు మీటింగ్ ఇప్పుడు. ఓకే. దాంట్లో ఆంటీ ప్రేయర్ చేసినప్పుడు కొంతమందికి ఈ జలుబు చేసింది, వాళ్ళకి దేవుడు హీల్ చేస్తున్నాడు అని ఆంటీ ప్రేయర్ లో చెప్పారు. సో అది అట్లాంటివన్నీ కూడా అంటే అంటే తను ఏదైతే అనుభవిస్తున్నాడో అది కూడా ఆంటీ కవర్ చేసి అది హీల్ చేస్తున్నారని చెప్పారు అని చెప్తున్నారు. ఇంకా చెప్తుంటే అది కనెక్షన్ ప్రాబ్లం అనుకుంటాను. ఓకే. Praise God, praise God, praise God. Thank and praise the Lord. Anybody else would like to share something? I want to share my testimony, auntie. Yeah, Jyotirmay. అందరికి ప్రైజ్ లార్డ్. లాస్ట్ వీక్ ప్రేయర్ మీటింగ్ లో ఆంటీకి నేను ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాను. నాకు 1 వీక్ నుంచి బాగా హెడేక్ వస్తుందని. ఆంటీ ఎప్పుడైతే ప్రేయర్ చేశారో నాకు దేవుడు ఇమీడియట్ గా రిలీఫ్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పటి వరకు హెడేక్ అసలు రాలేదు నాకు. నన్ను స్వస్థపరిచిన దేవునికి మహిమ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ ప్రేయింగ్ ఫర్ మీ. Praise God, God be praised. God be Auntie praised. Jyotirmay had last week severe headache. She gave prayer request to you and you prayed for her, and instantly she got healing, auntie. And after that, from that on day onward, she did not get any headache. She's giving all glory to God and That giving was thanks to you, witchcraft auntie. headache. That was witchcraft headache, not normal headache, you know. Yeah. Praise God. Anybody else want to share anything? ఇంకెవరైనా మీరు మీ సాక్ష్యాలైనా ఏదైనా పంచుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. Okay, we thank and praise God for His goodness to all of us. May He be lifted up, honored, and praised. Yes, Samrajam. Auntie, I shared a small testimony, auntie. Okay, Elspeth. నేను చిన్న టెస్టిమనీ షేర్ చేస్తున్నాను. ఈ టెస్టిమనీ ఏంటంటే మా పాప ఫీజు విషయంలో. అయితే మా హస్బెండ్ దగ్గర చాలా అంటే బిజినెస్ చేస్తున్నారు కానీ డబ్బులు వస్తున్నాయి కానీ అవి ఎలా వెళ్ళిపోతున్నాయి, ఎలా వేస్ట్ అయిపోతున్నా తను ఫీజు కట్టలేకపోతున్నారు. అయితే నేను చాలా 1 మంత్ నుంచి కన్నీరు కార్చి ఏడుస్తున్నా, ప్రభా మా ధనం అంతా మాకు వచ్చే డబ్బులన్నీ సాతాను మింగివేస్తున్నారు, మీరు సహాయం దయచేయండి, మా పాపది ఫీజు కట్టేలాగా సహాయం దయచేయండి, మా బాబుది ఫీజు కట్టేలాగా సహాయం దయచేయండి అంటే దేవుడు ఆశ్చర్యపూర్వంగా ఈ నిన్న జూలై 1న నా హస్బెండ్ వెళ్ళి మా పాపది ఫీజు కట్టారు. దానికి దేవుడికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఎందుకంటే తన దగ్గర డబ్బులున్నా కూడా ఫీజు కట్టట్లేదు. కానీ నేను బాగా కన్నీరు కార్చి ఏడ్చి ఉన్నాను, ప్రభా డబ్బులున్నా కూడా ఫీజు కట్టట్లేదు అంటే ఎర్లీ మార్నింగ్ 1st జూలైలో గాడ్ ఏం వాగ్దానం ఇచ్చాడంటే, నాకు 10th క్లాస్లో ఇచ్చిన వాగ్దానమే, డిటార్నమీ 31:6 ఐ విల్ నెవర్ లీవ్ యూ నో ఫర్సేక్ యూ అని. ఎందుకంటే నేను అన్నాను, ప్రభా మీరు నాకు వాగ్దానం చేశారు, నీకున్న ఏ అవసరాలన్నీ నేను పూర్తి చేస్తాను, నిన్ను అనాథగా విడవనని చెప్పారు కదా అని నేను అలా ప్రార్థన చేసుకుంటుంటే దేవుడి కృప వల్ల నా పాపది నా హస్బెండ్ ఆటోమేటిక్లీ వెళ్ళి ఫీజు కట్టేసి వచ్చారు. ఈ విషయంలో దేవుడికే వందనాలు చెల్లిస్తున్నాను. మీన్ ఆంటీ నా I'll tell in English, auntie. Yeah. Auntie, Alden is getting money, but he was not able to pay the fees also, fees of our children, auntie. I don't know where the money is going, and I was crying out for the last 1 month to the Lord Jesus Christ that Alden should pay fees for my children, and he already gave me one promise when I was in 10th class. I will never leave you nor forsake you, and I was claiming the promise on my life, and God said, I will never leave you as an orphan. I will fulfill all your needs. He gave me the promise, auntie, and I was claiming that promise, and he has the money, but he was not paying the money fees. Then I cry out to the Lord. So I wept in the presence of the Lord, and 1st July he gave me the same promise, I will never leave you nor forsake you. He gave me the promise, and automatically Alden went and paid the fees of my daughter, auntie.
So praise God. I really give thanks to the Lord God, Praise because what God. He has promised me, He's doing in my life, Auntie. Praise God. Praise God. Now, Samrajam, if she has a testimony, praise God. Praise God. Samrajam garu, మీకు ఏమైనా టెస్టిమనీ ఉన్నదా? ఇంకెవరికి ఏ టెస్టిమనీస్ లేవా? Samrajam? Auntie. Yeah. Okay. Okay. We thank you all for participating and glorifying God.